జీరో కమిషన్ లాభాలు డ్రైవర్లకేట. సో ఇప్పుడు ఓబర్ ఊలాకు పోటీగా ప్రభుత్వమే కేంద్రమే ఒకటి తీసుకొస్తుందట. సో కోఆపరేటివ్ ఓనర్షిప్ విధానంలో సేవలు భారత్ ట్యాక్సీని లాంచ్ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఓబర్ ఓలా ర్యాపిడోకు పోటీగా మార్కెట్లోకి అంటూ చూస్తూ ఉన్నాం. సో అర్థమవుతుంది కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది కూడా ఉపయోగపడేటువంటి అప్లికేషన్ అది. సో ఒకసారి దాని గురించి మనం చాలా క్లియర్గా చదువుదాం. భారత్ ట్యాక్సీ ప్రారంభమైందట. సో ఈ భారత్ ట్యాక్సీ అనేది ఒక కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టుగా కనబడుతోంది. ప్రభుత్వ మద్దతుతో నడిచేటువంటి రైడ్ సిస్టమ్ అట. ప్రభుత్వ మద్దతుతో నడిచేటువంటి రైడ్ సిస్టమ్, జీరో కమిషన్. సో డ్రైవర్లకు ఫుల్ అమౌంట్, కోఆపరేటివ్ ఓనర్షిప్ విధానంలో సేవలు, డ్రైవర్లే ఆ కోఆపరేటివ్ సభ్యుడు లేదా కో ఓనర్, వారికి ప్రమాద బీమా, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్. భారత్ ట్యాక్సీ లాంచ్ చేసిన కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ఊబర్ ఓలా ర్యాపిడోలకు పోటీగా మార్కెట్లోకి అంటూ చూస్తున్నాం. సో ఈ యొక్క ఏవైతే ఊబర్ కానీ ఓలా కానీ లేకపోతే ర్యాపిడోలకు ధీటుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు భారత్ ట్యాక్సీని తీసుకొస్తున్నట్టుగా కనబడుతోంది. సో దీనిలో జనరల్గా డ్రైవర్ నుంచి కమిషన్ ఓబర్కు ఓలాకు ర్యాపిడోకు పోతుంది. అలాంటి కమిషన్, జీరో కమిషన్ తోటి ఈ యొక్క వ్యవస్థను మొత్తం కూడా రన్ చేస్తున్నట్టుగా మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఒకసారి డీటెయిల్లోకి వెళ్దాము. సో ఎలా వర్తిస్తుంది ఇది ఒకసారి చూద్దాం. భారత్ ట్యాక్సీ అనేది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం 2002 కింద నమోదైనటువంటి సహకార మంత్రిత్వ శాఖ మద్దతుతో పనిచేసే రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్. ఒక పెద్ద కంపెనీకి కాంట్రాక్టులుగా పనిచేయడానికి బదులుగా డ్రైవర్లు, సహకార సభ్యులు వాటాదారులుగా, కో ఓనర్లుగా ఇందులో ఉంటారు. సహకార వ్యవస్థలో ఉన్నట్టుగానే సభ్యులు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ విధానంలో డ్రైవర్ల నుంచి భారత్ ట్యాక్సీ ఎలాంటి కమిషన్లు తీసుకోదు, కానీ ఫ్లాట్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఒకరోజు భారత్ ట్యాక్సీ సేవలు వినియోగించుకోవాలంటే డ్రైవర్లు నిర్ణీత మొత్తంలో, ఉదాహరణకు రోజుకు 30 రూపాయలు చెల్లించాలి. ఆ తర్వాత వచ్చే రైడ్ ఛార్జీలు మొత్తం డ్రైవరే తీసుకుంటాడు. భారత్ ట్యాక్సీ వినియోగించుకోవాలంటే డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. వినియోగదారులు కూడా ఓటీపీ ద్వారా సైన్ అప్ అవ్వాలి అంటూ చూస్తాం. సో ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు భారత్ ట్యాక్సీ అనేది. సో మరి ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తుంది కాబట్టి, సో ఇది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా అయితే నిర్వీర్యం అవుతుంటాయో అదే విధంగా నిర్వీర్యం అవుతుందా, లేకపోతే ఊబర్కి, ఓలాకి, ర్యాపిడోకు ధీటుగా ముందుకు పోతుందా, వాళ్ళని దాటుకొని వీళ్ళు సేవలు వినియోగించుకుంటారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ రంగానే ప్రతి ఒక్క కామన్ మ్యాన్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏముండరు, అవి అన్నీ ఏం ఫెసిలిటీస్ ఉండవు, రెస్పెక్ట్ ఉండదు, ఏముండదని అంటూ ఉంటారు. కానీ ఊబర్, ఓలా, ర్యాపిడోలకు మించి ఈ అప్లికేషన్ తయారు చేస్తే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, నో డౌట్ అలా. సో ఊబర్, ఓలా, ర్యాపిడోలతో ప్రైవేట్ క్యాబ్లు, బైక్ల వినియోగం బాగా పెరిగింది. గిగ్ వర్కర్లపై ఆధారపడిన ఈ వ్యవస్థలో డ్రైవర్లు ఈ యాప్లకు కమిషన్లు పోను, మిగిలిన ఛార్జీలు పొందుతుంటారు. ఇది ఆ యాప్తో డ్రైవర్కున్న కాంట్రాక్ట్ ఆధారంగా నడిచే ఓ ప్రైవేట్ వ్యవస్థ. అసలు కమిషన్ మాత్రం వసూలు చేయకుండా ఫుల్ అమౌంట్ డ్రైవర్లకు అందించేటువంటి కోఆపరేటివ్ మోడల్లో భారత్ ట్యాక్సీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఢిల్లీ, గుజరాత్లో 2 నెలలు పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేశాక కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా నిన్న భారత్ ట్యాక్సీని లాంచ్ చేశారు. 3 ఏళ్లలో భారత్ ట్యాక్సీ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్లో పైలట్ దశలో భాగంగా 3 లక్షల పైగా డ్రైవర్లు, 1 లక్ష మందికి పైగా వినియోగదారులను ఆన్బోర్డ్ చేసింది. ప్రతిరోజు వేలాది రైళ్లు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. డ్రైవరే ఓనర్, బైక్ దీదీలతో విమెన్ సేఫ్టీ. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారత్ ట్యాక్సీని సారథి హీ మాలిక్, డ్రైవర్ యజమాని అని అభివర్ణించారు. ఈ ప్లాట్ఫామ్ సహకరణ డ్రైవర్ సాధికారత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్యాక్సీ సేవలు ఢిల్లీతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయని, మరో 3 ఏళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు లభిస్తాయని అమిత్ షా వెల్లడించారు. ఈ ట్యాక్సీ సేవల్లో వచ్చే లాభాలు డ్రైవర్ జేబుల్లోకి వెళ్తాయని, ఈ ప్లాట్ఫామ్లో కార్లతో పాటు 2 వీలర్లు, 3 వీలర్లు కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉందని స్పష్టించారు. బైక్ దీదీల ఇనిషియేటివ్తో మహిళా రైడర్లను కూడా ప్రోత్సహించినట్టు చూస్తారు. సో మహిళా రైడర్లను కూడా ప్రోత్సహించే విధంగా కనబడతా ఉంది. సో కీ పాయింట్స్ ఒకసారి చూసినట్లయితే, జీరో కమిషన్, సర్జ్ ఫ్రీ ప్రైజింగ్, పండుగలను, వర్షాలను డ్రైవర్లు తప్పుకున్నారనో డిమాండ్ పేరుతో ఛార్జీల పెంపు ఉండదు. డ్రైవర్లకు లాభాలు అందించడం ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రయాణికులకు స్థిరమైన, సరసమైన ఛార్జీలు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. డ్రైవర్లకు సామాజిక భద్రత ప్రయోజనం కల్పించారు. ప్రతి డ్రైవర్కు 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, 5 లక్షల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా అందిస్తారు. భారత్ ట్యాక్సీలో పనిచేస్తూనే ఇతర ప్రైవేట్ కంపెనీల క్యాబ్ సేవల ప్లాట్ఫామ్లో పనిచేయడానికి కూడా డ్రైవర్లకు స్వేచ్ఛ ఉంటుంది. బైక్ దీదీ ద్వారా మహిళా డ్రైవర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అత్యవసర సహాయం, రైడ్ డేటా, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్ సేవల యాక్సెస్ ఉంటుంది. దీని ద్వారా డ్రైవర్ వాహన వివరాలు సులభంగా గుర్తించే సౌకర్యం ఉంటుంది. భారత్ ట్యాక్సీ పోలీసులతో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. ఒక్క SOS బటన్తో స్థానిక ఠానాకు కాల్ కనెక్ట్ అవుతుందంటూ చూస్తా ఉన్నాం.
సో మొత్తానికైతే భారత్ ట్యాక్సీ తోటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక భారత్ ట్యాక్సీ అనేటువంటి అప్లికేషన్ రాబోతుంది. ఏది ఊబర్, ఓలా, ర్యాపిడోలకు ధీటుగా. సో మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగం నుంచి స్టార్ట్ అవుతుంది అంటేనే అది కొంత అందరికీ ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. సో మరి అభిప్రాయాన్ని మార్చే అవకాశం ఉంటుందా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది.